అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర శాసన మండలికి సంబంధించి ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, దీన్ని పర్టిక్యులర్గా మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ శాసన మండలిగా గుర్తించడం జరిగింది. పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 56 మంది బరిలో ఉన్నారు. ప్రధానంగా భారత్ రాష్ట్ర సమితి ఈ దఫా బరిలో దిగలేదు. తెలంగాణ, ఉత్తర తెలంగాణ మొత్తం కవర్ అయ్యేటువంటి ఈ ప్రాంతము, అలాగే ఒకవైపు మెదక్, ఇవన్నీ కూడా కవర్ అయినప్పటికీ కూడా టీఆర్ఎస్ దూరంగా ఉంది ఈ పోటీకి. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రధానంగా ఒకవైపు భారతీయ జనతా పార్టీ నుంచి చిన్నమాయిల్ అంజిరెడ్డి బరిలో దిగారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విద్యాసంస్థల అధినేత ఉట్కూరి నరేందర్ రెడ్డి బరిలో దిగారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి బీఆర్ఎస్ నేత ఈ టికెట్ తెచ్చుకొని బరిలో దిగారు సర్దార్ రవీందర్ సింగ్. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ నుంచి తన అసిస్టెంట్ ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసినటువంటి ప్రసన్న హరికృష్ణ బరిలో దిగారు. మొత్తం మీద వీరు కాకుండా 40కి పైగా అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. మొత్తం మీద 100 మంది నామినేషన్లు వేశారు. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 30 మంది నామినేషన్లను స్క్రూటినీలో కొట్టుకుపోవడం జరిగింది. ఆ తర్వాత మిగిలిన 70 నుంచి మిగతా వాళ్ళు డ్రాప్ అయ్యారు. ఆ డ్రాప్ కావడానికి సైతం ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు బేరసారాలు కొనసాగించారు. కొంత లావాదేవీలు జరిగాయనేటువంటి ఆరోపణలు గుప్పమంటున్నాయి. అవి అలా ఉంటే, అలాగే ఉపాధ్యాయ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి శాసనమండలి ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి దీనిలో సైతం హోరావరిగా బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి. అధికార కాంగ్రెస్ పార్టీ ఈ దఫా బరిలో దిగలేదు. అలాగే దీనికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇక్కడ కూడా 26,000కు పైగా అభ్యర్థులు బరిలో దిగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిలో ప్రధానంగా 30కి పైగా నామినేషన్లు దాఖలైనప్పటికీ మొత్తం మీద ఫైనల్గా 15 మంది పోటీ పడుతున్నారు. ఒకవైపు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 56 మంది, ఉపాధ్యాయ సంబంధించిన శాసనమండలి టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 15 మంది బరిలో ఉండడం హోరావరిగా చూస్తున్నాం. కరీంనగర్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా కొనసాగుతున్నారు పమేలా సత్పతి. దీనికి సంబంధించి శాసనమండలి ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరుగుతాయి. మార్చి 3వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. ప్రిఫరెన్షియల్ మెథడ్ ఇది. ప్రాతినిధ్య ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వం ఎన్నిక కావాలంటే ఎన్నికలు కీలకమైనవి. ఎన్నికలు అనేది సార్వజనీన వయోజన ఓటు హక్కు, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ సిస్టమ్ ద్వారా ఒక ఎన్నిక జరుగుతుంది. అది సాధారణంగా మనము ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకుంటుంటాం. అలాగే ఈ ఎమ్మెల్సీకి వచ్చేసరికి ఈ ప్రిఫరెన్షియల్ మెథడ్ అంటే మొదటి ప్రాధాన్యత, రెండవ ప్రాధాన్యత, మూడవ ప్రాధాన్యత, ఇలా బరిలో దిగినటువంటి అభ్యర్థులందరికీ సైతం మనం ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రిఫరెన్షియల్ మెథడ్ అంటున్నాం దీన్ని. ఈ సందర్భంగానే దీనికి ఓట్ల లెక్కింపు చాలా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా 5 నుంచి 6 మధ్య పోరు తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రసన్నం చేసుకోవడానికి ఎవరి వంతు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. టెలికాలర్ ఫోన్స్ వస్తున్నాయి. ఇంటింటికి బూత్ వైజ్గా భారతీయ జనతా పార్టీ ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జిగా తీసుకోవడానికి సిద్ధంగా ఉండి కసరత్తు చేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఓటర్లు కేవలం 26,000 మంది మాత్రమే ఉన్నారు కాబట్టి దీనిలో సైతం ఛాలెంజ్గా తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి మల్క కొమరయ్య భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. అలాగే కూర రఘుత్తం రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీ సైతం తాను మరొకసారి బరిలో దిగారు. ఇంకా ఇతర ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు సైతం మహేందర్ రెడ్డి, అలాగే అశోక్, ఇతరులందరూ బరిలో దిగినటువంటి పరిస్థితి. 15 మంది అయినా టీచర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఎక్కువనే అంటున్నారు. ఇక్కడైతే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి 56 మంది తాము బరిలో దిగి తమ సత్తా చాటడానికి, పట్టభద్రులను ప్రసన్నం చేసుకోవడానికి కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఒక హోరాహోరీ ఎన్నికలను తలపించే విధంగా శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు ఈ దఫా జరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.